సరే. అయితే తన మీద ఉంచిన నమ్మకాన్ని ఆవిడ ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు. తన కుటుంబాన్ని అలాగే ఆయన ఏదైతే సంపాదిస్తారో దాన్ని పొదుపుగా చేసుకుంటూ పిల్లలకి పెళ్లి సంబంధాలు చేయడంలో కూడా శ్రద్ధ వహించారు. ఒక అమ్మాయిని అయితే డాక్టర్ వెంకటేశ్వరరావు అని చెప్పి అప్పుడు చెన్నైలో ఆయన ప్రాక్టీస్ చేసేవారు మద్రాసు. అప్పటికి ఒక పేషెంట్ని చూడటానికి కేవలం 2 నుంచి 3 రూపాయలు మాత్రమే తీసుకునేవాళ్ళు. ఎక్కడో కూడా లాభాపేక్ష లేకుండా ఉండే వ్యక్తిని ఎంచుకొని అల్లుడిగా కూడా చేసుకున్నారు. ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే ఆవిడ బేసిక్గా సినిమా నటుడైన చిరంజీవిని ఎంచుకున్నా, ఒక డాక్టర్ని ఎంచుకున్నా, అలాగే పిల్లలకి వాళ్ళు ఆదర్శభావాలు కలిగించడంలో ఒక నియమావళి ఏర్పరచడంలోన ఆవిడ విజయవంతం అయ్యారు. కాబట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీకి వచ్చేప్పటికి ఒక మెగాస్టార్ ఆవిడకి అల్లుడయ్యారు. మరి ఒక ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య భర్త అయ్యారు. మరో పక్కన చూసుకుంటే సినిమాకి అనేక హిట్లు ఇచ్చినటువంటి అల్లు అరవింద్ ఒక పెద్ద నిర్మాత అయ్యారు. అంతేకాకుండా వాళ్ళ పిల్లలే కాకుండా మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు కూడా మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు. ఒక మనవడు అయితే గ్లోబల్ స్టార్ అయ్యాడు. మరో ఒక పవన్ కళ్యాణ్ అయితే ఆయన మొత్తం మంచి ఖ్యాతిని సంపాదించుకున్నారు. సినిమాల్లో మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు ఇప్పటికీ చేస్తున్నారు. ఒక ప్రముఖ రైజింగ్ స్టార్ అయ్యారు. అలాంటి వ్యక్తుల్ని ఆవిడ క్రియాశీలకంగా చేయడంలో తన వంతు పాత్ర తను వహించారు. అలాగే ఒక అబ్బాయి కూడా ఉన్నాడండి, అతని పేరు వెంకటేశ్వరరావు. అతను ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. సీట్ వస్తే అప్పట్లో ఏంటంటే కొంచెం ఫ్యాషన్ ట్రెండ్గా ఉండాలని చెప్పి ఫ్యాషనబుల్గా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది కదా. ఒక హిప్పీ కాపీని చేయించుకొచ్చాడు అల్లు రామలింగయ్య గారు అబ్బాయి వెంకటేశ్వరరావు. అల్లు రామలింగయ్య గారికి సినిమా చాలా కామెడీ చేస్తారు, చాలా హాస్యం కురిపిస్తారు, కానీ నిజ జీవితంలో చాలా సీరియస్గా ఉంటారు. చాలామంది నిజ జీవితంలో కూడా కామెడీగా ఉంటారు అనుకుంటారు, కానీ హాస్య నటులు ఎప్పుడు కూడా నిజ జీవితంలో చాలా సీరియస్గా ఉంటారు. ఈ హిప్పీ కాప్ చూసి ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే మళ్ళీ తనతో పాటు సెలూన్ షాప్కి తీసుకెళ్ళి డెప్పు కటింగ్ చేయించారు. చేయించి వస్తున్నప్పుడు వెంకటేశ్వరరావు ఏడవటం మొదలుపెట్టారు. ఏడ్చేటప్పటికీ అల్లు రామలింగయ్యలో ఒక రకమైన బాధ కలిగింది. అదేంటి నేను ఇలా ప్రవర్తించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కనకరత్నం చెప్పారు, ఏమండి పిల్లల్ని మనం పెంచిన తర్వాత ఇప్పుడు మీరు వేషాలు అనేక వేస్తుంటారు, ఒక్కొక్క వేషంలో ఒక్కొక్క గెటప్ అనేది ఉంటుంది. కాబట్టి నిజ జీవితంలో కూడా కుర్ర వయసులో చిన్నతనంలో చదువుకునే రోజుల్లో ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి, పెళ్ళైన తర్వాత ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు మనం గౌరవించాలని చెప్పిన తర్వాత అల్లు రామలింగయ్య కూడా చాలా పశ్చాత్తాపం చెందారు. ఆ తర్వాత వెంకటేశ్వర అభిరుచులకి వదిలేశారు.